హలో, ఏంటి వ్లాగ్ స్టార్టింగ్లోనే క్యాబ్ ఎక్కేసి ఎటు వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎస్, కొంచెం హడాబడి అవ్వడం వల్ల మళ్ళీ ప్రాపర్ ఇంట్రో షూట్ చేయలేకపోయాను. లెట్ మీ జస్ట్ రీచ్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు యూ ఆల్. Namaste yo, what's up? Welcome back to my YouTube channel. I am Shri, aka Not So Shrieks. So now that you all have figured out that I'm in the airport, the next question you all might have is why? And where am I heading to? ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నా అని చెప్పి. సో ఐఎమ్ గోయింగ్ టు బఫెలో రైట్ నౌ. ఇట్స్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ బర్త్డే టుమారో. ఇట్ ఈస్ ఆల్రెడీ 9:30 రైట్ నౌ. నా ఫ్లైట్ అయితే ఇంకొక 15 minutesలో ఉంది. జల్దీ వెళ్ళి నేను బోర్డింగ్ కంప్లీట్ చేయాలి. బట్ ద థింగ్ ఏంటంటే, ఇనీషియలీ తనకి నేను అసలు రావట్లేదు అని చెప్పాను. రావట్లేదు అని చెప్పేటప్పటికి అప్సెట్ అయిపోయింది. సరే మరి ఇంత అప్సెట్ చేయొద్దు, మళ్ళీ అన్ని ప్లాన్స్ బిస్కెట్ అయితే కష్టం అని చెప్పి ఐ హ్యాడ్ టు tell her that I'm coming, but again a little twist kosam అని చెప్పి I just called her and I've informed that నా ఫ్లైట్ అయితే 2 hours డిలే ఉంది. నేను ఏ టైంకి అయితే రీచ్ అవుతానో ఆ టైంకి నా బోర్డింగ్ అని చెప్పాను అనమాట తనకి. సో టెక్నికలీ 2 hours డిలే ఉంది అండ్ ఐ మైట్ రీచ్ అరౌండ్ 1:30 ఆర్ 2 o'clock అని చెప్పాను అనమాట. సో 12 o'clockకి ఉండను అని చెప్పి కొంచెం అప్సెట్ అవుతున్నట్టు మెసేజెస్ అయితే పెట్టింది. బట్ యా, ఐ రియలీ వాంట్ గో ఆన్ టైమ్. ఇప్పటికీ కూడా నా ఫ్లైట్ ల్యాండ్ అనేది అరౌండ్ 11:40. సో 20 minutesలో వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఐ ట్రై మై బెస్ట్. ఎందుకంటే దిగిన వెంటనే ఐ బుక్ క్యాబ్ అండ్ క్యాబ్ వచ్చే టైంకి ఐ ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అండ్ దెన్ బీ దేర్. విల్ ఫిగర్ అవుట్ వాట్ హ్యాపెన్స్ అండ్ చూద్దాం. కంటిన్యూ వాచింగ్ టు సీ ఇఫ్ నా ప్లాన్ వర్కౌట్ అయిందా లేకపోతే తన ప్లాన్ వర్కౌట్ అయిందా, ఎవరు బిస్కెట్ అయ్యారు అని చెప్పి లెట్స్ సీ. బట్ నాకు ఉన్న డౌట్ ఏంటి అంటే, ఐ హ్యావ్ అ ఫెయింట్ మెమరీ ఆఫ్ సెండింగ్ మై టికెట్స్ టు హర్ వెన్ ఐ బుక్డ్ ఇట్. సో తను వెళ్ళి ఫ్లైట్ స్టేటస్ చూసుకొని అర్థం చేసుకున్నచ్చు. బట్ షీస్ కైండ్ ఆఫ్ బిజీ రైట్ నౌ. సో ఐ డోంట్ రియలీ థింక్ షీడ్ డూ ఆల్ ఆఫ్ దాట్ స్టఫ్. బట్ యా, కొంచెం నమ్మేసి సర్ప్రైజ్ అయితే బాగుండు. ఫుల్ అప్సెట్ ఉంది, స్టిక్కర్స్ పంపిస్తుంది. Air hostess started serving drinks to people and all of a sudden this happened. It was legit terrible that people around her had to support by holding the cart. Oh my god, just got on the flight. It was terrible, I'm telling you. And if I had the money back 10 years ago, I would have done the same thing. నేనైతే కిట్టి వాళ్ళ ఇంటికి వచ్చేసాను అండ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ క్లూ సో ఫార్. దిగిన తర్వాత అప్పుడే బోటింగ్ అయిందని చెప్పా నీకు. ప్రద్యుమ్న రాలే, వాడు ఎప్పుడు వచ్చాడు? ఇందాక ప్రద్యుమ్న వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ వచ్చావేమో అని. వచ్చిందంటావు అయితే మొత్తానికి. ఇమిగ్రేషన్ 20 days నుంచి క్లోజ్ అబుదాబి. జెట్లాగా ఎట్లుంది బ్రో నీకు? బీభత్సంగా ఉంది, కొంచెం కాదు చాలా. అక్కడ మా డాడీ ఏంటంటే 10కి పడుకో అని స్టార్ట్ చేస్తారు కాబట్టి 10కి పడుకునేదాన్ని, మార్నింగ్ 9కి లేచేదాన్ని. దానివల్ల ఇక్కడికి వచ్చాక ఆ టైమింగ్స్ అలవాటు అయిపోయింది. బ్యాడ్. కాదురా, నువ్వంటే ఇండియా నుంచి ఇప్పుడే వచ్చావు, నువ్వు జెట్ లాగ్డ్ ఉన్నావు, బాగానే ఉంది. నీకేమైందన్నా? నువ్వెందుకన్నా ఇట్లున్నావు? ఉందన్నమాట, ఒక థియరీ కూడా ఉండే, మెన్స్ కి కూడా మెంటల్ పీరియడ్స్ వస్తాయని. లైక్ ఒక డే మెన్ కి కూడా ఇట్లా 3-4 days ఇట్లా బ్లాక్ ఉంటుంది అన్నా. దాన్ని మూడ్ స్వింగ్స్ అని ఒక పదం ఇచ్చేసుకోవచ్చు కదా నువ్వు. ఇట్లా పీరియడ్. హ్యాపీ బర్త్డే కీర్తి. ఇంకా చాలు కదా.
ఈ మైకల్ నుంచి బయటకు వస్తే స్నిక్ పీక్ యూ ప్రిటీ ప్రిటీ. కేక్ ఫైట్ సరిపోలేదు మాకు. హ్యాడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్టార్ట్ ఫైటింగ్ విత్ వాటర్ యాజ్ వెల్ నౌ. ఇక్కడికి పొద్దున్నే పాస్పోర్ట్లు పట్టుకొని బయలుదేరాం అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నాం కీర్తి? సో యా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వి గోనా రెంట్ అ కార్ టుడే. మొత్తం డే కొంచెం తిరిగేసి ఎక్స్ప్లోర్ చేయడానికి. లెజిట్ ఇందాకే లేసామన్నమాట. లెగ్సి కొంచెం బేసిక్ ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసినాం. కీర్తి అండ్ చేరుతో ఆల్రెడీ మేడ్ అ రిజర్వేషన్ ఫర్ ద కార్ అండ్ అక్కడ వెయిట్ చేస్తున్నారు టు ఫిల్ అప్ ఆల్ ద ఫార్మాలిటీస్. అండ్ వేర్ డిడ్ వి ఎండ్ అప్? వాట్స్ హ్యాపెనింగ్ రా చెప్పు. బ్రో ఇంకా అడిగి హట్ చేస్తున్నాం మనుషుల్ని. ఇక్కడ ఎన్నైతే కౌంటర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ వి ట్రైడ్ ఇన్ ఎవ్రీ ఫ్రీకింగ్ కౌంటర్, బట్ దెన్ ది ప్రాబ్లమ్ ఇస్ యా FYI ఐడిపి మీద లైసెన్స్ కార్స్ తీసుకోవాలి అనుకోవడం ఇస్ ఫూలిష్నెస్ అండి. ఐ మీన్ కొన్ని చోట్ల పీపుల్ సే దట్ దే గివ్ అండ్ ఆల్, బట్ యా బిస్కెట్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం అనమాట. And if at all you have to rent a car without a credit card, then you'll have to show a flight ticket, which I mean for a flight which departs the next day, I guess, right? Probably. Yeah, inga so last minute lo na Indian license debit cards vaadi, and because I have my flight back to Boston tomorrow morning within 24 hours, so I think that's the feasible plan right now and that's what we're doing. And highlight విషయం ఏంటంటే ఆబ్వియస్లీ అన్నీ తిన్నగవ్వవు కాబట్టి నేను నా కార్డు, నా పాస్పోర్ట్ తెచ్చుకోలే, నా లైసెన్స్ తెచ్చుకోలే, నా డెబిట్ కార్డ్ తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే. దేవత ఓ దేవత తీసుకొచ్చినవారా అన్నీ? ఇటు ఇవ్వు పాస్పోర్ట్ అండ్ లైసెన్స్ ఇవ్వు ఫస్ట్. బాగానే మాట్లాడాను నా ఫోన్లో. అమ్మయ్య ఓకే వచ్చి ఉత్తి చేతులతో వెళ్తున్నాము అంటే ఇంకా ఏముంది, కార్ రాలేనన్నట్టు అర్థం. ఇంత చేసిన తర్వాత లైసెన్స్ తెప్పించాము, పాస్పోర్ట్ తెప్పించాము, సేమ్ పర్సన్తో ఉన్న డెబిట్ కార్డ్ తెప్పించాము, అండ్ ఆల్సో ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా అన్నది ఓన్లీ వీ హ్యావ్ అ ఫ్లైట్ టికెట్.
విత్ ఇన్ 24 hours. అది కూడా చూపించాము. సింపుల్గా ఎస్ఎస్ఎన్ ఏది పాప అని అడిగారు. సారీ అంకుల్ లేదు అని చెప్పా. నేను తర్వాత సరే అయితే లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో అన్నారు. అందుకే క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. హనీ పీక్ విండ్ మూమెంట్. అబ్బా ఎన్ని రోజులు అవుతుందిరా ఇట్లా ఇండియన్ ఫుడ్ చూసి. నవ్విస్తే ఇప్పుడు నవ్వుతాం ఎందుకంటే అసలు యూట్యూబ్కి వీడియో స్టార్ట్ అయింది. చలేస్తుంది కదా, చలేస్తుంది. ఇది రియాలిటీ చెక్. మార్నింగ్ ఏదైతే కార్ తీసుకొని అట్లా ఒక డ్రైవ్కి వెళ్ళి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము. ఆ ప్లాన్ అయితే so yeah, this is random person who joined and with me. ఆ ప్లాన్ ఎప్పుడైతే బిస్కెట్ అయిందో వి విల్ లైక్ ఇట్స్ ఓకే అనుకున్నామని జరగవా అని చెప్పి ప్లానింగ్ ఫర్ సంథింగ్ ఆల్టర్నేటివ్. బేసిక్గా కీర్తి నేను ఈవెన్ బిఫోర్ షీ కేమ్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. హావ్ ఎ గుడ్ డే. సో కీర్తి నేను తను యూఎస్కి రాకముందు అండ్ నేను కూడా యూఎస్కి రాకముందు అనుకున్నాం అనమాట ఒక మంచి బీచ్ పిక్నిక్ వెళ్ళి యూనో. సో అట్లా ఒక చిన్న బీచ్ పిక్నిక్ లాగా లోకి బీచ్ బర్త్డే ప్లాన్ చేయడం కోసం అని చెప్పి డాలర్ ట్రీకి వచ్చాను. ఫ్యూ ఐటమ్స్ ఏమన్నా తీసుకుందాం, డెకరేటివ్ ఐటమ్స్ అవి అని చెప్పి. I'm actually kind of excited for her day. Yay, pizza వచ్చింది. హాట్ అనుకున్నాము. హాట్ అండ్ సార్ ఎట్లుంది? కొంచెం మాడిపోయిన హార్ట్లో చాలా మంది ఉన్నారండి. పర్సనల్గా ఏమైనా చెప్తున్నారా నువ్వు? హార్ట్లో చాలా మంది ఉన్నారు. సో flower set, cakes and towel set, and then we have pizza, and then we have balloons inside. Do you think we can keep them here, bro? No, I don't think so. Yep, as you can see, it's drizzling and మేము present ఒక బీచ్కి వెళ్తున్నాము. అక్కడ హాలత్ ఎట్లుంటుందో లెజెట్ నో ఇమాజినేషన్ as well. చూపించడానికైతే 50% చూపిస్తుంది అక్కడ రెయిన్ ప్రాబబిలిటీ, బట్ దెన్ నాట్ షూర్. ఎండైనా వానైనా మేము వెళ్ళేది అనుకుంటూ వెళ్తున్నాము. బర్త్డే పార్టీ అని చెప్పి ప్రైవేట్ బీచ్ అన్నమాట. నీ ఆపరా నీ కాల్ నీది ఒక నిమిషం. ఉన్నంతసేపు ఇట్ వాస్ ఫైన్, బట్ వెన్ వీ వర్ రిటర్నింగ్ బ్యాక్, ఓ మై గాడ్, ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అండ్ టేకింగ్ దమ్ లాంగ్ బికాజ్ వర్షం అయితే పెద్దగా అయింది అండ్ మన వాళ్ళైతే పాపం మరీ దారుణంగా నడుస్తున్నారు బర్త్డే పాపతోనే. Guys, she took revenge on me, trust me. It was supposed to not rain today. It's not my mistake. Weather forecast lo initially lekunde anamata. I thought I'd plan a very, great evening annattu. Manchi. Actually, it was great. It was super great. I really hope all of us do not catch flu, cold, whatever tomorrow. At least before it started raining heavily, we came back to the shelter. పాపం అనాథ పిల్లల్లా ఉన్నాం. అండ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. నాకైతే అర్జెంట్గా ఈ స్ట్రాబెరీ కేక్ తినాలని ఉంది.
ఫైనలీ పిచ్చుక గూటికి చేరుకుంటున్నట్టు మేము కూడా ఇంకా ఎక్కేసి చిన్నగా చేరుకుంటున్నాం. దగ్గర ఏం చేసావు కీర్తి? నేను చేయాలా? అంతకుముందు చేసింది ఏం లేదు బ్రో. అరే నువ్వు అంతకుముందు బర్త్డేస్కి ఏం చేసావు పక్కన పెడితే, ఈ బర్త్డేకి మేము ఇచ్చిన టార్చర్ నీకు జన్మలా గుర్తుంటుందయ్యా. ఎవ్రీ సింగిల్ బర్త్డే నేను గుర్తుపెట్టుకుంటా బ్రో. నా 22 years లో నేను ఇది చేస్తాను ఆ రోజు అని చెప్పి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. So it's 5:04 right now and I have my flight around 5:40. Yeah, I know it's almost impossible for me to catch this flight, but yeah, let's see. If I just reach in 10 minutes or something, maybe I'll have to run like a same bolt and then go and board in before they close it. So let me just tell you what happened. I'm currently in the New York airport. I just got down the flight. I really don't know how I made it because final announcement 3-4 times chepparu and they were just calling people's names. నేను by mistake group number చూసి కన్ఫ్యూజ్ అయిపోయి గేట్ నెంబర్ అనుకుని I went to gate 9 which is all the way to the right. కాకపోతే నాది గేట్ నెంబర్ 2 విచ్ ఇస్ ఆల్ ది వే టు దిస్ సైడ్ అగైన్. నేను వెళ్ళిందాన్ని మళ్ళీ పరిగెత్తుకుంటూ ఐ హ్యాడ్ టు గో బ్యాక్. ఓ మై గాడ్, ఐ వాస్ ప్యాడింగ్ రియలీ బ్యాడ్. నన్ను చూసి మిగతా వాళ్ళందరూ భయపడుతున్నారు. నేను అంత గట్టిగా బ్రీత్ తీసుకుంటుండే. ఫైనల్లీ లాస్ట్ మినిట్ ఎట్లా అట్లా ఎక్కేసాను. అండ్ నౌ హియర్ ఐ హ్యావ్ అ లేఓవర్ ఫర్ లైక్ 45 minutes I guess. So after this is done, I'll get into the flight back to Boston. That's it. I know things didn't go as planned given the bad weather and the whole car rental thing, but yeah, whatever it is, we had a great time. At least we spent great time together, so that's what it matters at the end. And now that I'm going back to Boston, that's it for today's vlog. Yay, thank you so much for watching all the way till here, and stay tuned, subscribe, like and share. Bye bye. No, that's YouTube. Oh, hi YouTube. So yeah, that's it. That's pretty much it for today's video. Thank you so much for watching. Please like, share and subscribe. Stay tuned. Bye bye.